దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చూపిస్తున్న మహాకృపను బట్టి దేవుడు మనకు మరొక నూతనమైన ఆదివారాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. మరి సమయంలో ఈ ఆదివార దినాన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్యం కొరకు ఒక మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సజీవుడనైనా నీకు స్తోత్రంలోనైనా, నువ్వు సజీవం గల దేవుడవునైనా ప్రభా, నీ మాటలో శక్తి ఉంది ప్రభా, నీకు వందనాలు ప్రభా. దేవా తండ్రి, నువ్వు చూసే దేవుడో, వినే దేవుడో, మాట్లాడే దేవుడో నైనా మాట్లాడండి ప్రభా. నీ మాటలు మాకు అవసరం నైనా, నీ మాటలు వినడానికే మేము సిద్ధపడి ఉన్నాం నైనా. ఇదిగోనైనా మీరు సిద్ధపరచండి నైనా. దేవా తండ్రి, మా హృదయాలను మంచి నేలుగా మార్చండి ప్రభా. గ్రహించే మనసును వినగల చెవులను దయచేయండి నైనా, నీకు స్తోత్రంలోనైనా. ఇదిగో ప్రభా, ఏకాగ్రతను దయచేయండి ప్రభా. ఇదిగోనైనా నీ బూరగా నన్ను వాడుకోమని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య అంశం ఏంటంటే క్రీస్తుతో కూడా మన ప్రయాణం. సో మనం కూడా చాలాసార్లు ప్రయాణమై వెళ్తూ ఉంటాము. మరి ఈ రోజులలో మనం ప్రయాణమై బయటికి వెళ్ళాలంటే చాలా భయం అవుతుంది కదా. ఎక్కడన్నా షాప్కి వెళ్ళాలంటే కూడా, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదన్నా, లేకపోతే ఒక పాలు తీసుకురావాలన్నా కానీ, మనం బయటికి వెళ్ళాలంటే చాలా భయంతో ఉన్నాం. అదొక యుద్ధంలాగా అయిపోయింది కదా. దాని కొరకు ఒక పెద్ద ప్రత్యేకమైన సిద్ధపాటుతో మనము వెళ్ళాల్సి వస్తుంది కదా. ఒక మాస్క్ ధరించుకొని, ఒక శానిటైజర్ పెట్టుకొని వెళ్ళడము, వచ్చినప్పుడు మళ్ళా పెట్టుకొని ఇంటి లోపలికి ఎంటర్ రావడము, లేకపోతే హ్యాండ్ వాష్ చేసుకోవడము. కొన్నిసార్లు అయితే ఇంకెక్కువ సమయం మనం బయట ఎక్కువ గడిపితే కొన్నిసార్లు మనం స్నానం కూడా చేసి అందరితో కలవడం జరుగుతుంది కదా. ఈ విధంగా మనము బయటికి వెళ్ళడం అంటే ఒక యుద్ధంలాగా అయిపోయింది అన్నట్టు. ఎక్కడ ఏ వైరస్ మనకు అంటుకుంటుందో మనకు తెలియదు కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అది మంచిదే, జాగ్రత్తలు తీసుకోవడము ఏమాత్రం తప్పులేదు, జాగ్రత్తలు తీసుకోవాలి కూడా. అయితే ఈరోజు మనము ఈ ప్రయాణం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకప్పుడు మనం బాగా ప్రయాణమై బయటికి వెళ్తుండే కొన్ని నెలల క్రితం కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రయాణమై ఒకప్పుడు ప్రయాణం చేస్తుండే అని అన్నట్టు చెప్పుకుంటున్నాం. ఎప్పుడు నార్మల్ అవుతుందో, ఎప్పుడు మనము నార్మల్గా ట్రావెల్ చేస్తున్నట్టు ఎప్పుడు ట్రావెల్ చేస్తామో, ఆ రోజుల కొరకు మళ్ళా ఆ మంచి రోజుల కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటున్నాం. మంచిది. ఈ సమయంలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు మనం చాలా సిద్ధపాటుతో మనం వెళ్తుంటాం కదా. ఒక ఊరికి వెళ్ళాలంటే, మన బంధువులను కలవాలంటే, మన స్నేహితులను కలవాలంటే మనము చాలా ప్లాన్స్ వేసుకొని వెళ్తుంటాం కదా. ఒక ఇంటికి చేరుకోవాలంటే మనము ఏ విధంగా ప్లాన్ చేస్తామంటే, ఏ బస్సు పట్టుకోవాలా, ఏ ట్రైన్ పట్టుకోవాలా, లేకపోతే ఫ్లైట్స్లో వెళ్ళాలా అన్న ప్రయాణాలు మనము ప్లాన్స్ వేసుకుంటాము కదా. దానికి తగ్గ బట్టలు తీసుకెళ్తాము. ఒకవేళ 2 రోజులకు వెళ్తే 2 రోజులకు సరిపడ బట్టలు, వారం రోజులైతే వారం రోజులకు సరిపడ బట్టలు, ఈ విధంగా సిద్ధపాటు మనము కలిగి ఉంటాం. మంచిదే. సో ఇవన్నీ మనము ఈ రోజు మనము రెగ్యులర్ ట్రావెల్స్లో మనం చూస్తాం, జర్నీస్లో మనం చూస్తాం. సో ఈరోజు జర్నీ విత్ క్రైస్ట్ మనం క్రీస్తుతో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏ విధమైన సిద్ధపాటు కలిగి ఉండాలి? అవును, క్రీస్తు మనతో ఉంటాడు, కానీ మనం ఏ విధంగా ఉండాలి? మనం ఏ విధంగా ఆయనతో పాటు నడవాలి? క్రీస్తు మన దగ్గర నుండి, ఆ ప్రభువు మన దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అది మనం ఈరోజు ఈ వాక్యంలో మనం తెలుసుకుందాం. కీర్తనలు 106వ కీర్తన ఇక్కడ చూస్తే 8వ వచనం నుండి మనం చూస్తే, ఆయన తన పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై, 106వ కీర్తన 8వ వచనం, ఆయన తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా ఆరిపోయెను. మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములో నుండి నడిపించెను. పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. కీర్తనలు 106వ కీర్తన 8 నుంచి 10 వచనాలలో ఈ వాక్యాలు మనము చదివినాం. చాలా అద్భుతమైన వాక్యము. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకు ఆ సీన్, ఎపిక్ సీన్ అనొచ్చు. మనం బైబిల్లో పెద్ద గ్రేట్ సీన్ అనొచ్చు. ఒక పెద్ద ఈవెంట్ మనం చెప్పుకోవచ్చు కదా. అద్భుతాలలో దేవుని యొక్క గొప్ప కార్యం, దేవుని యొక్క గొప్ప శక్తిని మనం వివరించాలంటే వన్ ఆఫ్ ద
వర్క్స్ వీ క్యాన్ ఫైండ్ ఇన్ ఈస్ ఎక్సడస్లో మనము ఏ విధంగా మరి ఎర్ర సముద్రంను దేవుడు పాయలు చేసిండో ఆ సంఘటనను మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని అద్భుతాల గురించి మనము చెప్తే ఖచ్చితంగా దీన్ని మనం మిస్ అవ్వం కదా. ఎంతో గొప్ప అద్భుతం ఇది ఎర్ర సముద్రం. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇజ్రాయిలను ఏ విధంగా ఐగుప్తులో నుండి విడిపించి తప్పించి రక్షించి అరణ్య మార్గంలో నుండి మరి ఎర్ర సముద్రంను పాయలు చేసి మరి ఏ విధంగా ఇజ్రాయిలను గమ్యస్థానానికి కానాను దేశానికి నడిపించాడో మనము లేఖనాలలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఈరోజు మనం కూడా ఇజ్రాయిల్ వలె ఉన్నాం కదా. సేమ్ మన పరిస్థితి కూడా ఏ విధంగా ఐగుప్తులో బంధకాలలో ఉన్నారో మనం కూడా అదే విధంగా పాపం అనే బంధకాలలో ఉన్నాం. దేవుడు కూడా మనల్ని ఐగుప్తులో నుండి ఇజ్రాయిల్ను ఏ విధంగా విమోచించి రక్షించాడో అదేవిధంగా మనల్ని కూడా ఆయనను నమ్మిన బిడ్డలను ఏం చేశాడంటే విమోచించి రక్షించాడు. సో రక్షించిన అక్కడి నుండి తప్పించిన తర్వాత మన ప్రయాణం ఏ విధంగా ఉండాలి ఆ గమ్యానికి చేరుకోవడానికి అన్న విషయాలు ఈరోజు మనము ఈ వాక్య భాగంలో నుండి మనం నేర్చుకుందాం. సో మొట్టమొదటిగా ఇజ్రాయిల్ నుంచి మనం ఈ పాఠాలు నేర్చుకుందాం. ఇజ్రాయిల్ వాళ్ళు ఏమి చేశారు, ఏమి చేయలేదు, అక్కడున్న కొన్ని సంఘటనల ద్వారా మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. సో మొట్టమొదటిగా ఇక్కడ చూస్తే నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనం నుండి ఇక్కడ 18 వచనాల వరకు మనం చూస్తే ఏమనుందంటే ఐగుప్తు మరి నిర్గమాకాండం 13వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇజ్రాయిలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. సరే, ఇక్కడ లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం ఒక విషయం ఏంటంటే, దేవుడు ఇక్కడ ఐగుప్తు విషయంలో ఏం చూస్తున్నామంటే, దేవుడు అంట ఐగుప్తులో నుండి ఇజ్రాయిలను ఆ బంధకాల నుంచి విడిపించిన తర్వాత దేవుడు ఈజీగా వాళ్ళకు ఒక మార్గం అనేది ఉంది. ఏది? ఐగుప్తు నుండి మరి కానాను దేశానికి రీచ్ కావడానికి ఒక ఈజీ వే ఉంది, ఒకటి షార్ట్ కట్ వే ఉన్నది, అక్కడి నుండి వెళ్ళొచ్చు. కానీ దేవుడు అంటుండి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, అక్కడి నుండి వద్దని అరణ్య మార్గం నుండి చుట్టూ తిరిగిపోయే దారి నుండి మరి ఇజ్రాయిలను నడిపించినట్టు చూస్తున్నాం. మరి ఎందుకు ఈ కారణం ఏంటంటే ఇక్కడ వాక్యంలోనే ఉంది. ఏమంటున్నాడు అంటే దేవుడు ఒకవేళ ఈ షార్ట్ కట్ రూట్ నుంచి, ఈ ఈజీ మార్గం నుండి ఒకవేళ ఇజ్రాయేలీలు వెళ్తే అక్కడ ఫిలిస్తీన్లు ఉన్నారు, ఆ ఫిలిస్తీన్లతో యుద్ధం చేయగానే అప్పుడే యుద్ధమా, అయ్యో మేము యుద్ధం చేయలేమని చెప్పేసి పారిపోయి మళ్ళా ఎక్కడ ఐగుప్తులో చేరుకుంటారో అనుకొని ఏం చేశాడంటే ఇట్లా వద్దు, ఈ షార్ట్ కట్ రూట్ వద్దు, ఈ ఇజ్రాయిలను ఒక లాంగ్ వేలో నేను తీసుకెళ్తా అని అరణ్య మార్గంలో నుంచి తీసుకెళ్ళినట్టు ఇక్కడ లేఖన భాగంలో రాయబడి ఉన్నది. సో ఈరోజు మనం ఇక్కడ నుంచి ఒక లెసన్ని మనం నేర్చుకుందాం. క్రీస్తుతో కూడా మనం ప్రయాణం అయి చేస్తున్నప్పుడు మనం ఎక్కడైనా ఏ ప్రయాణం అయినా మనం బయలుదేరాలనుకుంటే మనం ప్లాన్ చేసుకుంటాం, ఏది షార్ట్ కట్ రూట్, ఏది లాంగ్ రూట్ కదా, ఏది షార్ట్ కట్, ఏది లాంగ్ రూట్, ఏ ప్రయాణం అయితే తొందరగా అయిపోతుందో అది ప్రిఫర్ చేస్తాం మనం. ఎందుకంటే మనము ప్రయాణంలో ఎక్కువ సమయము గడపడం అనేది మనకు ఇష్టం ఉండదు. కానీ కొంతమందికి ఎవరైతే ట్రావెల్ బాగా ఎంజాయ్ చేస్తారో, ఎవరైతే అడ్వెంచరస్గా ఉంటారో, మేము ఇంకా చాలా సీనరీస్ చూడాలనుకుంటున్నాం, బయట వ్యూ చూడాలనుకుంటున్నాం, ట్రావెల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అన్న వాళ్ళు కొన్నిసార్లు లాంగ్ రూట్ని వాళ్ళు ఎంచుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ట్రావెల్ని అవాయిడ్ చేయడానికి, చాలా గమ్యస్థానానికి తొందరగా చేరుకోవాలని, ఎందుకంటే వాళ్ళ ప్రియులతో ఎక్కువ సమయం గడపాలంటే ఇంకా తక్కువ ట్రావెల్ టైం ఉంటే బాగుంటుందని చాలాసార్లు తక్కువ షార్ట్ కట్ వేస్ని మనం కూడా ఎంచుకుంటాం, మనం కూడా ఇతరులకు సజెస్ట్ కూడా చేస్తుంటాం. అయితే ఇక్కడ దేవుడు మాత్రము వాళ్ళకు ఒక షార్ట్ కట్ వేని ఎంచుకోలేదు, కానీ ఒక లాంగ్ వేని ఎంచుకున్నట్టు చూస్తున్నాం.
11 డేస్లో వెళ్ళిపోయే మార్గంని ఎంచుకొనక ఒక అరణ్యంలో చాలా డేస్ పట్టే మరి ఆ అరణ్య మార్గంలో నుండి దేవుడు మరి చుట్టూ దారి అని ఉంది, అక్కడ నుండి దేవుడు మరి ఇజ్రాయేలును నడిపించడానికి మరి ఇక్కడ ఎంచుకున్నట్టు మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనము ఏం తెలుసుకుంటున్నాం, ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఈజీ రూట్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ షార్ట్ కట్ రూట్, ఇట్స్ నాట్ అబౌట్ లాంగ్ రూట్. సో మొట్టమొదటి లెసన్ ఏంటంటే క్రీస్తుతో కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వి నీడ్ టు గో ఇన్ ద రైట్ వే. హల్లెలూయా. రైట్ వేలో మనము వెళ్ళడం మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ దేవుడు ఒక రైట్ వేని, ఒక సరైన మార్గంలో నుండి మరి ఇక్కడ ఇజ్రాయిలను నడిపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అది ఎందుకు సరైన మార్గం అంటే వాళ్ళ జీవితంలో కొన్ని కార్యాలు దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఈ లాంగ్ జర్నీలో వాళ్ళకు అనేక విషయాలు నేర్పించి వారిని సరిచేసి దేవుడు ఎవరో వారికి వ్యక్తిగతంగా కనపరిచి వాళ్ళ విశ్వాసంలో వారిని దృఢపరిచి బలపరిచి స్థిరపరిచి సో వాళ్ళను ఒక క్రీస్తు స్వరూపంలో మార్చాలని, వాళ్ళను మంచి భక్తిపరులుగా చేయాలని మరి దేవుడు ఉద్దేశించి ఒక లాంగ్ వేని దేవుడు ఎంచుకున్నట్టు చూస్తున్నాం. సో మన జీవితంలో కూడా మనము కూడా చాలాసార్లు ఏ విషయంలోనైనా కానీ అన్నీ తొందరగా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి అన్న ఆతృతతో మనం ఉంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఒక లాంగ్ టైంని మనలో మరి ఉంచుతాడు. అది మనం గ్రహించి మనం ఓర్పుతో సహనంతో మరి మనం ఉండాలి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ద రైట్ వే అండ్ జీసస్ ఈజ్ ద వే. జీసస్ ఈజ్ దట్ రైట్ వే. మనం క్రీస్తుతో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రైట్ వే ఎవరంటే యేసుక్రీస్తే. హల్లెలూయా. వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఆయన మన మార్గం. సో మనము ఈ మార్గంలో క్రీస్తుతో కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు క్రీస్తునే మనం వెంబడించాలి. క్రీస్తు ఏ విధంగా వెళ్తే ఆ విధంగా మనం వెళ్ళాలి కదా. సో అది మనం గ్రహించాలి. క్రీస్తుతో ప్రయాణం చేస్తున్నప్పుడు యూ డోంట్ టేక్ ద లీడ్. మనమే లీడ్ తీసుకొని మనమే ముందుగా వెళ్ళిపోయి మరి మనమే అని తెలుసు అన్నట్టు యేసుక్రీస్తుని విడిచిపెట్టి ప్రయాణం చేస్తే దట్స్ నాట్ ఎట్ ఆల్ జర్నీ విత్ క్రైస్ట్. క్రీస్తుతో ప్రయాణం చేస్తున్నప్పుడు క్రీస్తు ముందు నడవాలి, ఆయన వెనుక నువ్వు నడవాలి. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన ఏ మార్గంలో వెళ్తున్నాడో అదే మార్గంలో నడవాలి. ఆయన మనకు ఒక మంచి మాదిరి. ఆల్రెడీ హీ బిన్ త్రూ వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ టుడే. హీ నోస్ ఎవ్రీథింగ్. సో ఇంకా చెప్పాలంటే మనకంటే ఎక్కువ శ్రమలు దేవుడు అనుభవించాడు. యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు అనుభవించాడు. సో దేవునికి అన్నీ తెలుసు. దెర్ ఇస్ నథింగ్ దట్ విల్ సర్ప్రైజ్ ఆర్ షాక్ గాడ్. సో అయ్యో ఇలా ఎందుకు అయిపోయిందని దేవుడు ఎప్పుడు ఫీల్ కాడు. కొన్నిసార్లు మన మార్గం ఈజీ వే అయినా లాంగ్ వే అయినా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ మార్గంలో మరి ముండ్లు ఉండొచ్చు, గుంతలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ ఇఫ్ వీ కీప్ క్రైస్ట్ యాజ్ అవర్ లీడర్, యేసు క్రీస్తే మనకు ఒక మాదిరిగా ఉంటే, ఆయననే మన నాయకుడిగా ఉంటే మన ప్రయాణము ఎంత కఠినమైనప్పటికీ దేవుడు ఖచ్చితంగా అక్కడి నుండి దేవుడు మనల్ని తప్పించి రక్షించి క్షేమంగా మన గమ్యస్థానానికి నడిపిస్తాడు. కాబట్టి నెంబర్ 1, వెన్నెవర్ మనము వెళ్తున్నప్పుడు క్రీస్తుతో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు లెట్స్ ఫైండ్ దట్ రైట్ వే అండ్ జీసస్ ఈజ్ దట్ వే. కాబట్టి ఆయన వైపు చూస్తూ, ఆయన నేత్రంలో ఆయన వైపు పెడుతూ మనం ముందుకు సాగిపోవడం మనము నేర్చుకోవాలి. సో వీ నీడ్ టు ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ జీసస్ యాజ్ వీ వాక్ విత్ జీసస్. సో అది మొట్టమొదటి మనము పాయింట్ మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. మరి రెండవదిగా మనం ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుంటే, మనం ప్రయాణమై క్రీస్తుతో కూడా ప్రయాణమై వెళ్తున్నప్పుడు 14వ అధ్యాయం నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుందంటే, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కనులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇంకొక విషయం ఏంటంటే మరి ఇక్కడ దేవుడు
మరొకసారి ఫరో హృదయాన్ని కఠినపరిచినట్టు మనం చూస్తున్నాం. ఈ ఈ వచనం కంటే ముందు వచనాలలో మనం చదువుకుంటే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచినట్టు మనం చూస్తున్నాం. మరి కఠినపరిచిన తర్వాత ఈ ఫరో అనుకుంటాడు, నేను ఇజ్రాయిలను ఏ విధంగానైనా వాళ్ళను పట్టుకొని వాళ్ళని హతం చేస్తాను, వారికి బుద్ధి చెప్తానని నిశ్చయించుకొని 600 వరకు మరి ఆ యొక్క చారియట్స్ని మరి తీసుకొని వచ్చి మరి అక్కడ వారితో యుద్ధం చేయడానికి మరి ఫరో బయలుదేరినట్టు మనం చూస్తున్నాం. బయలుదేరి వస్తున్నప్పుడు మరి రథాలతో వస్తున్నప్పుడు 600 రథాలతోనే వస్తున్నప్పుడు ఇంకా చాలా గొప్ప సైన్యం ఉంది. ఆ సైన్యం వస్తున్నప్పుడు మరి ఇక్కడ ఏం చూస్తున్నామంటే వాళ్ళు సమీపంగా దగ్గరగా వస్తున్నప్పుడు దూరం నుండి వీళ్ళు చూడడము ఆరంభించారు. మరి దూరం నుండి మరి చూసి వెనుకకు తిరిగి చూశారంట. వెనుకకు తిరిగి చూసి అక్కడ ఎవరున్నారు? వెనుకకు తిరిగి చూడగానే ఫరో సైన్యము వస్తున్నారు. వారిని చూడగానే వీళ్ళకి ఏమైపోయింది క్లియర్గా రాయబడి ఉంది కదా, మిక్కిలి భయపడిరే అని ఉంది కదా, మిక్కిలి భయపడిరు కదా, చాలా భయపడ్డట్టు వాళ్ళు మనం వాక్యంలో లేఖనంలో మనము చూస్తున్నాం, చాలా భయపడ్డారంట. సో ఇక్కడ మనము ఇంకొక లెసన్ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనము ప్రయాణమై వెళ్తున్నప్పుడు మన నేత్రములు క్రీస్తు వైపు పెట్టే మనం ముందుకు నడవాలని ఇదివరకు నేర్చుకున్నాం కదా. కొన్నిసార్లు మనం శోధనలో పడిపోయి వెనుకకు తిరిగి చూస్తుంటాం. ఈ వెనుకకు తిరిగి ఎవరిని చూస్తుంటాం? మరలా శత్రువును చూస్తుంటాం. ఆ శత్రువు మనల్ని వేటాడుతున్నట్టు మనకు కనిపిస్తుంటుంది. వేటాడుతున్నట్టు కనిపించి మనల్ని పట్టుకొని ఏ విధంగా మనల్ని హతం చేస్తాడో అన్న భయము మనకు కూడా కలుగుతుంది కదా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వెనుకకు తిరిగి చూసి ఐగుప్తు వాళ్ళని చూసి బాగా మిక్కిలి భయపడినట్టు చూస్తున్నాం. కానీ ఇక్కడ మరి అదే వచనాలలో కిందున్న వచనాలలో మనం చదువుకుంటే మరి అక్కడ భయపడి ఏం చేశారంట 11వ వచనంలో, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? మేము ఐగుప్తులోనే బాగుంటే కదా, మీరు ఎందుకు ఈ విధంగా చేశారని మరి అక్కడ మోషేని అంటున్నప్పుడు మోషే వాళ్ళతో అంటున్నాడు, మీరేం భయపడకండి, చూడండి దేవుడు ఏం చేస్తాడో, మరి యుద్ధం యెహోవాదే అని 14వ వచనంలో వాళ్ళను బలపరిచినట్టు చూస్తున్నాం. సో మోషేకున్న ఈ విశ్వాసము మరి ఇశ్రాయేలుకు ఎందుకు లేదంటే, వారి నేత్రములు దేవుని వైపు లేవు కానీ శత్రువుల వైపు పెట్టినందుకు వాళ్ళకు ఆ భయము అనేది వచ్చేది. మోషేకు దేవుని పైన నేత్రములు మరి పెట్టాడు కాబట్టి, దేవుని చూస్తున్నాడు కాబట్టి మరి ఆ విశ్వాసం అనేది మోషేకు వచ్చింది. కాబట్టి ఇక్కడ వ్యత్యాసం మనం చూస్తే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా సో మనం ఎప్పుడు కానీ మనం క్రీస్తుతో ప్రయాణమై వెళ్తున్నప్పుడు మనము శత్రువుని చూసి భయపడవద్దు కానీ క్రీస్తుని చూసి బలపడాలి. హల్లెలూయా. శత్రువుని చూసి భయపడద్దు కానీ క్రీస్తుని చూసి బలపడాలి. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు వెనుకకు తిరిగి ఇజ్రాయేలును చూస్తున్నారు కానీ వెనుకకు తిరిగి దేవుడు చేసిన గొప్ప కార్యాలను తలంచుకుంటే ఇంకా బాగుంటుండే, వాళ్ళ విశ్వాసంలో ఇంకా దృఢపడుతుండే కదా. ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే దేవుడు ఎంత అద్భుతాలు చేశాడంటే, ఆ 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి ఆ తీర్పు తీర్చినట్టు దేవుని యొక్క ఉగ్రత ఐగుప్తు మీదకి తీసుకువచ్చి ఎంత గొప్పగా మరి శిక్షించాడంటే ఐగుప్తు వాళ్ళను. మరి ఆ కార్యంలో అద్భుతమైన కార్యములు మరి ఇజ్రాయేలు చూసి ఆ విశ్వాసంలో బలపడవచ్చు. కానీ అది చూడకుండా తాత్కాలికంగా ప్రెజెంట్గా జరుగుతున్న ఆ సమస్యను చూసి చాలా భయపడిపోతున్నారు, మిక్కిలి భయపడిపోతున్నట్టు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, మనము విశ్వాసంలో బలపడాలి. క్రీస్తుతో కూడా మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు మన నేత్రంలో క్రీస్తు వైపే పెట్టాలి అన్నప్పుడు ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మన విశ్వాసంలో బలపడాలంటే వెనుకకు తిరిగి చూడండి కానీ శత్రువుని కాదు, సమస్యలను కాదు, కానీ దేవుడు ఏ విధంగా అద్భుతంగా మీ జీవితంలో మరి కార్యములు చేశాడో ఆ కార్యములను తలంచుకుంటూ మరి దేవుని స్తుతించుకుంటూ దేవుని ఘనపరుస్తూ
ఆ విధంగా ముందుకు సాగిపోవాలి. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము. ఆయన చేసిన మేలను దీనిని, ఆయన చేసిన ఉపకారములను దీనిని మరువకము. హల్లెలూయా. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన మేలను దేనిని మర్చిపోకుండా ఆయన చేసిన ఉపకారములను మనము జ్ఞాపకం చేసుకుంటే మనము కూడా విశ్వాసంలో బలపడతాం. మోషే ఆ యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి విశ్వాసంలో బలపడ్డాడు, విశ్వాసంలో స్థిరపడ్డాడు. కాబట్టి ముందుకు సాగిపోవడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు అద్భుతము ఖచ్చితంగా చేయగలడు అన్న విశ్వాసము మరి మోషేకు అక్కడ వచ్చినది. కాబట్టి ఇజ్రాయిలకు మోషేకున్న వ్యత్యాసం ఏంటంటే ఇద్దరు వెనుకకు తిరిగి చూసినారు, కానీ ఐగుప్తు వాళ్ళు మాత్రము మరి ఇజ్రాయేల్ మాత్రము ఐగుప్తు వాళ్ళని చూసి భయపడ్డారు. కానీ మోషే దేవుడు చేసిన కార్యములను తలంచుకుంటూ చూసి ఇంత దేవుడు గొప్పవాడు, ఖచ్చితంగా ఈ సమస్య నుండి కూడా తప్పిస్తాడు అన్న నిరీక్షణ, అన్న విశ్వాసము మరి మోషేకున్నది. కాబట్టి మనం కూడా విశ్వాసంతో క్రీస్తుతో మనం ముందుకెళ్ళాలి. క్రీస్తు వైపే మన నేత్రములు పెట్టాలి, శత్రువు వైపు పెట్టొద్దు. మనం ఒకవేళ వెనుకకు తిరిగి చూస్తే మనం శత్రువుని చూడవద్దు, కానీ దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను చూసి తలంచుకొని మనం ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. కాబట్టి శత్రువుని చూస్తే అగైన్ ఇట్ విల్ పుల్ అస్ బ్యాక్ టు ద ఓల్డ్ లైఫ్, దట్ ఫియర్ఫుల్ లైఫ్. కాబట్టి మనం ముందుకు సాగిపోవాలంటే మనం క్రీస్తు వైపు చూడాలి. మరి చివరిగా మనం ఇంకొక లెసన్ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇక్కడ ఒక మంచి విషయం ఉంది. ఐ రియలీ లైక్ దిస్ వర్స్. నాకు చాలా అంటే చాలా నచ్చిన మాట ఇది. మరి 15వ వచనంలో ఉంటుంది. మరి ఇక్కడ వీళ్ళు మరి అక్కడ మోషే దేవునికి మొరపెట్టిన తర్వాత దేవా మమ్మల్ని రక్షించు అన్నప్పుడు ఇక్కడ ఏమంటుండో చూడండి దేవుడు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? చూడండి ఈ ప్రశ్న. దేవుడు మోషేని అంటున్నాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇజ్రాయిలతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. హల్లెలూయా. మరి ఇక్కడ చూడండి దేవుడు ఎట్లా ఏమంటున్నాడంటే మోషేతో, నాకు ఎందుకు మొరబెడుతున్నావు, నాకు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటున్నాడు దేవుడు మోషేతో అంటున్నాడు, నువ్వు ఎందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు, నాకు ఎందుకు మొరబెడుతున్నావు? దేవుడే స్వయంగా అంటున్నాడు. వాళ్ళకి చెప్పు, ఇజ్రాయేల్కి చెప్పు సాగిపోమని. నువ్వు నీ కర్ర ఉందిగా, నీకు ఇచ్చిన కదా కర్ర, ఆ కర్ర తీసుకొని సముద్రం వైపు చూపెట్టు. అవి 2 పాయలు అయిపోయి ఆరిన నేల అవుతుంది. ఆ ఆరిన నేల మీద ఇజ్రాయేలు నడుస్తారు అని ఒక గొప్ప వాగ్దానం, ఒక గొప్ప మరి ప్రవచనం చెప్పినట్టు మరి జరగబోయే విషయాలు స్పష్టంగా మరి దేవుడు మోషేకు కనపరిచినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తుతో కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం కూడా ప్రార్థనలు చేసినప్పుడు మనం కూడా నేర్చుకోవాలి వెన్ టు ప్రే, వెన్ టు యాక్ట్ కదా. వెన్ టు ప్రే, వెన్ టు యాక్ట్. ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు మనము మరి పని చేయాలి కదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రార్థన అనేది మంచిది, ప్రార్థన చెయ్యాలి. కానీ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జవాబు ఇస్తున్నప్పుడు ఆ జవాబును గ్రహించడం మనం నేర్చుకోవాలి, ఆ జవాబును చూడడం మనం నేర్చుకోవాలి, ఆ జవాబును వెతకడం మనం నేర్చుకోవాలి, ఆ జవాబును తట్టడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో ఏముందంటే, ఆస్క్, సీక్, నాక్. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి, వెదుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సో కేవలం అడగడమే కాదు, కానీ మనం అడిగినప్పుడు వెతకడం కూడా నేర్చుకోవాలి. దేవుడు జవాబు దయచేస్తాడు ఎక్కడ నుండి అయినా, అది వెతకడం మనం నేర్చుకోవాలి. దేవుని జవాబు ఎక్కడ దొరుకుతుందని వెతకడం మనం నేర్చుకోవాలి, తట్టడం మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మరి యవనస్తులు చెప్తూ ఉంటారు, అన్న ప్రార్థన చేయండి, నా ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి, నాకు ఉద్యోగం కావాలి, నేను జీవితంలో బాగా కావాలి, నాకు ఆశీర్వాదాలు కావాలి అని చెప్తుంటారు. ఉద్యోగాల కొరకు నేను ప్రార్థన చేస్తాను, కానీ నువ్వు వెతుకుతున్నావా దేవుని జవాబు? ఇస్తున్నావా? నీ రెజ్యూమే వెళ్ళి నువ్వు అనుకుంటున్న ఆర్గనైజేషన్స్లో లేకపోతే కంపెనీస్లో వెళ్ళి నువ్వు నీ రెజ్యూమ్ ఇస్తున్నావా? ప్రయత్నం చేస్తున్నావా? ఇంటర్వ్యూస్ ఇస్తున్నావా? నాక్ చేస్తున్నావా డోర్స్ని?
సో వీ నీడ్ టు డూ దిస్. మనము ప్రేయర్ చేయడమే, ప్రార్థన చేయడమే కాదు కానీ మనం ప్రయత్నాలు కూడా చేయాలి. ముందుకు సాగిపోవాలని చెప్తున్నాడు దేవుడు. ముందుకు వెళ్ళు, అక్కడనే ఎందుకు ఆగినావు? క్రీస్తుతో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆగిపోవద్దు, సాగిపోవాలి. హల్లెలూయా. ముందుకు వెళ్ళిపోవాలి, ఏమాత్రము ఆగిపోవద్దు మనం. మరి ఆగిపోయినప్పుడు చాలాసార్లు ఏమైపోతుందంటే చింత అనేది వస్తుంది, స్ట్రెస్ అనేది వస్తుంది, ఒత్తిడి అనేది వస్తుంది, నెమ్మది లేకుండా అయిపోతుంది. వి విల్ గివ్ రూమ్ ఫర్ సేటన్ టు ప్లే విత్ అవర్ మైండ్స్. మన మైండ్తో ఆడుకోవడానికి సాతానికి చోటిచ్చినట్టు అయిపోతుంది. ఐడల్ మైండ్ ఇస్ డెవిల్స్ అడ్వకేట్ కదా అంటుంటాం కదా. సో కాబట్టి మనము సాగిపోవాలని చెప్తున్నాడు దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఎందుకు నాకు మొరపెడుతున్నావు మోషే? నువ్వు ఆల్రెడీ ఎప్పుడో మొరపెట్టినావు. ఇజ్రాయిల్ మొరపెట్టారు, ఐగుప్తు నుండి నేను విడిపించినాను, తప్పించినాను, మార్గం సరళం చేసినాను, నీ చేతికి ఒక కర్ర ఇచ్చినాను. మరి అక్కడ ఇజ్రాయిల్ను సాగిపోమని చెప్పు, ముందుకు వెళ్ళమని చెప్పు. కాబట్టి మనం కూడా ఈ సాగిపోవడం మనం నేర్చుకోవాలి, ఆగిపోవడం కాదు. ఆగిపోయి కేవలం ప్రార్థన చేస్తూ దేవా దేవా అంటే కాదు. దేవుడు చెప్తున్నాడు, ఐ ఆల్రెడీ ఆన్సర్డ్ యువర్ ప్రేయర్. హ్యావ్ యూ సర్చ్డ్? వెతికావా, తట్టావా అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇది మనం నేర్చుకుందాం. క్రీస్తుతో కూడా మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. సో మొట్టమొదటిగా వచ్చేసి మరి మనము ఏం చేయాలంటే సరైన మార్గంలో నుండి మనం వెళ్ళాలి. క్రీస్తును చూసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. మరి రెండవదిగా క్రీస్తును చూస్తూ బలపడుతూ వెళ్ళాలి. మరి మూడవదిగా క్రీస్తును చూస్తూ సాగిపోతూ వెళ్ళాలి. మరి ఇశ్రాయేలులకు దేవుడు ఒక అగ్నిస్తంభం ఉంచాడు కదా, మేఘస్తంభము అగ్నిస్తంభం ఉంచి వాళ్ళని ముందుకు నడిపించాడు. ఈరోజు మన జీవితంలో కూడా క్రీస్తు ఒక వెలుగుగా ఉన్నాడు. మరి అలనాడు ఏ విధంగా ఒక నక్షత్రము మరి ఒక వెలిగి మరి ఒక జ్ఞానులను ఏ విధంగా యేసుక్రీస్తు దగ్గరికి నడిపించిందో, ఈరోజు క్రీస్తే మన జీవితంలో వెలుగై ఉన్నాడు. ఆయననే మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయనను చూస్తూ మనం ముందుకు సాగిపోదాం. ఆయనను చూస్తూ బలపడుతూ మనం వెళ్దాం, మనం సాగిపోదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సజీవుడానైనా నీకు స్తోత్రం, నీకు వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభా, ఈరోజు ప్రభా మా జీవితంలో ఒక మంచి వాక్యాన్ని మీరు మాకు అందించినందుకు నీకు స్తోత్రంలోనైనా, బలమైన వాక్యాన్ని మీరు మాకు అందించినందుకు నీకు స్తోత్రంలోనైనా. అవును ప్రభా, మేము క్రీస్తుతో కూడా ప్రయాణమై వెళ్ళిపోవాలని ప్రభా, నిజమే ప్రభా, మీరే మాకు మాదిరినైనా, మీరే మాకు మార్గమై ఉన్నారనైనా నీకు స్తోత్రంలో నీకు వందనాలు ప్రభా. అవునునైనా నీకు స్తోత్రంలోనైనా నీ వైపు ప్రభా, మా నేత్రములు ప్రభా నీ వైపు పెట్టి ప్రభా మేము ముందుకు సాగిపోవాలని మమ్మల్ని హెచ్చరించిన దేవానికి స్తోత్రంలోనైనా, నీవే మాకు మార్గమై ఉన్నావనైనా నీకు స్తోత్రంలోనైనా. అవును ప్రభా, నిన్ను చూస్తే మాకు బలము కలుగుతుందినైనా, శత్రువును చూస్తే మాకు భయం కలుగుతుంది ప్రభా. నీ వైపు చూస్తూ బలపడుతూ ప్రభా మేము ముందుకు సాగిపోయే స్థితి మాకు అనుగ్రహించండి అయినా. అవును ప్రభా, ఆగిపోకుండా సాగిపోయే స్థితి మాకు అనుగ్రహించండి అయినా నీకు స్తోత్రం అయినా. ఆగిపోతే ప్రభా మాకు చింతలే ప్రభా, దుఃఖమే ప్రభా, ఆందోళనే ప్రభా, ఒత్తిడి ప్రభా, నీకు వందనాలు ప్రభా. నీ వైపు చూస్తే ప్రభా నెమ్మది, ఆనందం ప్రభా, నీకు స్తోత్రం అయినా. తుఫాన్లు ఉన్నప్పటికీ ప్రభా, గాఢాంధకారపు లోయలు ఉన్నప్పటికీ ప్రభా, నీతో కలిసి ప్రయాణం చేస్తే మాకు ఆనందము, సంతోషమునైనా. ఇటువంటి నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలైనా. మా జీవితంలో మార్గమై ఉన్నందుకు, వెలుగై ఉన్నందుకు నీకు స్తోత్రమునైనా. మా జీవితంలో ప్రభుడువై ఉండి ప్రభా, రాజువై ఉండి ప్రభా ముందుగా నడిచిపోతున్న దేవానికి స్తోత్రమునైనా. ఇదిగోనైనా ప్రభా, మరి నీ మార్గంలో నడిచే స్థితిని మాకు అనుగ్రహించండి అయినా. దేవతను నీ కట్టడలను ప్రభా మేము అనుసరించే కృపను మాకు దయచేయండి అయినా. విన్న వాక్యాన్ని ప్రభా మేము మర్చిపోకుండా ప్రభా దేవతండ్రి దీన్ని అన్వయించుకునే కృపను మాకు అనుగ్రహించండి అయినా నీకు స్తోత్రమునైనా. దేవతండ్రి, మరి నీ మార్గంలో నీతో కూడా నడుస్తామన్న తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయినా. వారిని ఇంకనూ బలపరచండి అయినా, ఆత్మీయ స్థితిలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నైనా. నీ ప్రత్యేకమైన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం నైనా. నిశ్చితమైతే ప్రభా మరొకసారి ఈ విధంగా కలుసుకొని నీ అందు ఆనందించి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు దయచేయమని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమెన్. ఆమెన్. Praise the Lord. Thank you.